ఏ యోగ్యత లేని నన్ను నీవు ప్రేమించినావు దేవా, ఏ అర్హత లేని నన్ను నీవు రక్షించినావు ప్రభువా. 1వ అధ్యాయం ఆదికాండము 31వ అధ్యాయం 44, 45, 46, 47. రమ్ము. అది నాకును నీకును సాక్షిగా ఉండునని యాకోబుతో ఉత్తరమియ్యగా, యాకోబు ఒక రాయి తెచ్చి దానిని స్తంభముగా నిలవబెట్టెను. మరియు యాకోబు చెప్పెను, గొప్ప వేసిరి, లాభాను, ఈ మాటలు వినండి, లాభాను దానికి యాగర్ సహదూత అను పేరు పెట్టెను, గలేదు అను పేరు పెట్టెను. దేవునికి స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి హల్లెలూయా. చాలా జాగ్రత్తగా మాటలు విందాం. దేవుడే మనందరితో మాట్లాడునుగాక, మనందరిని బలపరచునుగాక. ప్రియులారా, ఈ 2026వ సంవత్సరములో మొట్టమొదటి ఆదివారపు దినమందు మనమున్నాం. ఈ మొట్టమొదటి ఆదివారపు దినమందు దేవుడు మనతో పంచుకుంటున్నటువంటి ప్రతి మాట జాగ్రత్తగా విందాం. వినడమే కాదు, దాచిపెట్టుకుందాం, బలపడదాం. చాలా జాగ్రత్తగా వినండి. ఇక్కడ యాకోబు అనేటువంటి వ్యక్తిని మనం చూస్తున్నాం. యాకోబు అలాగుననే లాబాను అనే ఇద్దరు వ్యక్తులను చూస్తున్నాం. ఈ ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగినటువంటి ఒక నిబంధన లేక ఒక ఒప్పందం, లేకపోతే ఒక ప్రమాణ పూర్వకమైన ఆలోచనను మనం చూస్తున్నాం. ప్రియులారా, యాకోబు అనే వ్యక్తిని మనం చూస్తూ ఉన్నప్పుడు బైబిలు గ్రంథమంతటిలో కూడా దరిదాపుగా 4 యాకోబులు బైబిలు గ్రంథములు ఉన్నారు. ఇప్పుడు మనం చెప్పుకుండే యాకోబు ఎవరయ్యా అంటే, ప్రియులారా, ఇస్సాకు కుమారుడైన యాకోబు మొదటివాడు. తర్వాత మనం చూడగలిగితే ప్రియులారా, జబదయి కుమారుడైనటువంటి యాకోబు ఒకరున్నారు. అతడు ప్రభు యొక్క శిష్యులలో 12 మంది శిష్యులైన వారిలో పెద్ద యాకోబుగా పేరుగాంచిన వాడై 12 మంది శిష్యుల్లో ఉన్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇతని పేరేమిటి? జబదయి కుమారుడైన యాకోబు. 3వ వాని పేరు ప్రియులారా యాకోబే. ఏమండి, అతని గురించి బైబిల్లో వ్రాయబడి ఉన్నటువంటి మాట మనం చూస్తే ఏమండి, అపోస్తల కార్యగ్రంథములో ఉంటది. అల్ఫయి కుమారుడైన యాకోబు. ఏమండి, అల్ఫయి
కుమారుడైన యాకోబు. ఇతడు కూడా 12 మంది అపోస్తలులలో మరొకడు. ఇతడు కూడా. మరి ఇంకొక యాకోబు ఎవరయ్యా అంటే యేసుక్రీస్తు తదుపరి పుట్టినవాడు, అనగా తల్లి అయిన మరియకు పుట్టినటువంటి యాకోబు. అందరేమన్నారంటే యేసు సహోదరుడైన యాకోబు. హల్లెలూయా. ఇప్పుడు ఈ నలుగురిలో ప్రియులారా మనం చెప్పుకుంటున్నటువంటి యాకోబు ఎవరైతే ఉన్నారో అతనికి పెట్టబడిన పేరు ఏమిటి అంటే పితరుడైన యాకోబని, లేకపోతే ఇదిగో ఇశ్రాయేలుగా మార్చబడిన వాడని దేవుని వాక్యమందు మనం చూడగలుగుతున్నాం. ఇతడే ఇస్సాకు రెబ్బెకాల యొక్క కుమారుడు, మన పితరుడు యాకోబు ఇతడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. ప్రియులారా, యాకోబు ఒక సమయమందు తల్లి మాటను విని తండ్రిని అలాగునే తన సహోదరుడైన ఏశావును మోసపరచి ఉన్నప్పుడు తల్లి చెప్పిందయ్యా, నీవు బయలుదేరి నా అన్నకుడున్నాడు లాబాను, అతని దగ్గరికి వెళ్ళిపో అని చెప్పింది. చెప్పినప్పుడు తల్లి మాటను విని బయలుదేరి లాబాను దగ్గరకు వచ్చాడు యాకోబు. స్తోత్రం చెప్పండి గట్టిగా. లాబాను దగ్గరకు వచ్చాడు యాకోబు. అప్పటికే యాకోబుకు 2 కుమార్తెలు ఉన్నారు. ఇద్దరిలో చక్కనిది ఎవరు? చక్కనిది ఎవరు? యాకోబు భార్య పేరేంటి చెప్పండి. ఇద్దరు భార్యలు ఉన్నారు కదా. లాబాను కుమార్తెల పేరు, ఒకరి పేరేంటి? యాకోబు ప్రేమించింది ఎవరిని? రాహేలు. ఏంది ఆలోచిస్తారేంటో? మరి ఇంకొక ఆమె ఉంది, ఆమె పేరేం? పెద్ద ఆమె పేరు లేయ. పొద్దుగూకులు నిద్రపోతానే ఉంటదంట మనకులాగా. దేవునికి స్తోత్రం. పుషికళ్ళతో అట్టాకుంటా ఉంటది. పుషికళ్ళు అంట పొద్దాక. సరే ప్రియులారా, గమనించండి. 4 రోజులున్నాడు. 4 రోజుల్లో మామ కూతురైనటువంటి ఏమండి రాహేలు మీద మనసు పడ్డాడు. అంతలోకి మాంగారు చూశాడు. చూసిన వెంటనే చెప్పాడు, రే నా కూతురునివ్వాలంటే నువ్వు నా దగ్గర 7 ఏండ్లు కొలువు చెయ్యాలన్నాడు. సరే మామ అన్నాడు. ఆమె ఎంత చక్కగా ఉందో మరి. ఇప్పటి వరకు కూడా మనుషులు మగోళ్ళ పరిస్థితి అదేగా, పురుషుల పరిస్థితి అంతేనా? చేసుకున్న కాడి నుంచి ఉంటది. యేసు రక్తమే జయము. చేసుకున్న కాడి, చేసుకున్నంత దాకా ఒక ఉపలాటం, చేసుకున్న కాడి నుంచి మూలిగే నక్క మీద తాటికే పడ్డట్టు నెత్తి మీద ఎన్ని మట్టికాయలు పడుతుంటాయో చెప్పరే. అందరూ అంత చక్కగా మౌనంగా మేమేం ఎరగమన్నట్టు కూర్చున్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. సరే గమనించండి ప్రియులారా, ఈ లాబాను దగ్గర దరిదాపుగా యాకోబు 20 సంవత్సరములు పనివానిగా పనిచేశాడు. 14 ఏళ్ళు కొలువు చేశాడు. ఆ తర్వాత 6 సంవత్సరములు ఆ గొర్రె మేక మందలను మేపుతూ ఉన్నాడు. మేపుతూ ఉన్నప్పుడు ఇదిగో ప్రియులారా, ఇతనికి ఒక ఆలోచన వచ్చింది. ఎంతకాలం మామ దగ్గర ఉండాలి, మామ ఇంటిలో ఉండాలి, ఎంతకాలం నేను ఈ స్థలములు ఉండాలి? నా పితరుల వాగ్దాన
దేశమునకు నేను వెళ్ళిపోవాలని బయలుదేరి, ఇదిగో కానానుకు బయలుదేరి వెళుతూ ఉన్నాడట. వెళుతూ ఉన్నప్పుడు ఆ వార్త ఎవరికి తెలిసిందంటే లాబానుకు తెలిసిందండి. స్తోత్రం చెప్పండి గట్టిగా. లాబానుకు తెలిసింది. ఇప్పుడు లాబాను యాకోబు దగ్గరకు వెళ్ళి యాకోబుతో గొడవ పడైన అతన్ని మరలా వెను తీసుకురావాలన్న ప్రయత్నములో ఉన్నాడు. ప్రయత్నములో ఉంటే లాబానుతో ఆ రాత్రి దేవుడు మాట్లాడాడేమనంటే, యాకోబు దగ్గరికి వెళ్ళి గొడవ పడ్డావా, లేకపోతే అతన్ని తీసుకొని రావాలని ప్రయత్నించావంటే జాగ్రత్త అన్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఏమండి, ఇప్పుడు సామరస్యముగా యాకోబు దగ్గరకు వెళ్ళాడు. యాకోబు దగ్గరకు వెళితే ఈ యాకోబునకును లాబానుకును మధ్య కొంత వాదోపవాదములు జరిగిన తర్వాత వారిద్దరూ ఒక నిబంధన చేసుకున్నారు. స్తోత్రం చెప్పండి. ఏంటా నిబంధన? ఏంటా నిబంధన అంటే, ప్రియులారా, యాకోబు లాబానుతో చెప్తున్నాడు, లాబాను యాకోబుతో చెప్తున్నాడు, ఇదిగో మనిద్దరి మధ్య ఒక ఒప్పందం జరగాలి, ఒక నిబంధన జరగాలి. ఇదిగో మనిద్దరం ఒక వడంబడికలోనికి వస్తాం. ఈ రోజు నుండి నీ దారి నీది, నా దారి నాదే. ఒక వడంబడిక చేసుకున్నా. స్తోత్రం చెప్పండి హుషారుగా. ఆ ఒప్పందానికి యాకోబు ఏం చేశాడంటే, ఒక రాతిని తీసుకొని స్తంభముగా నిలబెట్టి దానికి చుట్టూ రాళ్ళు కుప్పవేసి లాబానుతో చెప్తున్నా, లాబాను గారు, మాంగారు, ఇదిగో మనిద్దరి మాటలకు, మనిద్దరి ప్రమాణమునకు గుర్తుగా, నిబంధనకు గుర్తుగా ఈ స్తంభమును నిలబెడుతున్నాను. ఈ స్తంభమును దాటి ఎట్టి పరిస్థితిలో నేను నీ వైపుకు గాని, నీవు ఎట్టి పరిస్థితిలో నా వైపుకు గాని రాకూడదు. ఇదే మనిద్దరి మధ్య సాక్షిగా ఉండునన్న. స్తోత్రం చెప్పండి గట్టిగా. మీకు అర్థమైందా? ఏమండి, హల్లెలూయా. ఏం చెప్పాడు ఇప్పుడు? ఇది రాయి అనుకోండి, ఇది రాయి అనుకోండి. ఇటేపు లాబాను ఉన్నాడు, ఇటేపు యాకోబు ఉన్నాడు. యాకోబు లాబానుతో చెప్తున్నాడు, నేను ఈ రాతిని దాటి నీ వైపుకు ఎట్టి పరిస్థితిలో రాలేను కూడా, అసలుకి రాను. అదే నా నిబంధన, ఇది గుర్తుపెట్టుకో అన్నాడు. హల్లెలూయా. మరి లాబాను కూడా చెప్తున్నాడు, లాబాను ఎంత తక్కువ ఏంటి అంతేనా? నీకే అల్లుడు అయినోడికి నీకెంత ఉంటే మామైనోడికి నాకెంత ఉండాలని ఈయన కూడా అంటున్నాడు. ఏమనంటే, ఇదిగో సరే, నీవు చేసినటువంటి ఆ వడంబడికను, ఆ ఒప్పందమును బట్టి నేను కూడా చెప్తున్నాను, ఎన్నడూ ఈ రాతిని దాటి నేను అటువైపు రా. ఇక్కడ మనం చాలా జాగ్రత్తగా వినాలి. ఆ రోజు యాకోబు లాబాను మరి మధ్య జరిగిన ఒప్పందం, ఆ యొక్క నిబంధన ఈరోజు దైవ బిడ్డలమైన మన జీవితాలలో కూడా రావాలి, జరగాలి. స్తోత్రం చెప్పండి గట్టిగా. జరగకపోతే ఏమండి, ఒక ఒప్పందములోనికి, ఒక వడంబడికలోనికి, ఒక ప్రమాణ పూర్వకమైన ఆలోచనలోనికి రాకపోతే, ఈ సంవత్సరం అన్నా రాకపోతే, ఇక ఎన్ని మారులు చెప్పినా తర్వాత మీరు ఇదే, నేను ఇంతకుముందు చెమ్మా చెక్క చెరలేసే మొగ్గ చెప్పరే, అట్లు పోయే రంగం. ఇంతకుముందు ఖాళీగా ఉన్నప్పుడు అచ్చంగిల్లాలో, బెత్తలాట్లో, లేకపోతే
ఏమండి చిక్కు చిక్కు పుల్ల షకారి పుల్ల ఆటలున్నాయి చూసారా? దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ ఆడుకోవటానికి కూడా పనికిరారు ఒప్పందం లేకపోతే. హల్లెలూయా. ఎందుకు? ఇదిగో ప్రియులారా, విశ్వాసులముగా దేవుని బిడ్డలుగా ఒక ఒప్పందము లేకపోతే, ఒక నిబంధన, ఒక విధమైనటువంటి దైవికమైన ఆ వైరాగ్యము మన జీవితంలో ఎప్పటికీ రానంత కాలము మన ఆత్మీయ స్థితి ఎలా ఉంటుందంటే చిక్కు చిక్కు పుల్ల షికారి పుల్లే. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చెప్పండి అందరూ హల్లెలూయా. హుషారు లేదా? మాటలు చెప్తున్నారా? పట్టాదివారంలో కూరగాయలు వండుకున్నారు. కోడా? దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ఏమంటే ఒప్పందం లేకపోతే ఎట్టుంటుందో తెలుసా? ఎన్ని సంవత్సరాలు గడిచినా, ఎన్ని వారాలు గడిచినా మన బ్రతుకుల్లో ఒక ఒప్పందము లేకపోతే, ఒక నిబంధన లేకపోతే మన జీవితాలు ఎందుకు పనికిరావు? ఎందుకు పనికిరావు? ప్రియులారా, మనము మన జీవితాల్లో ఎన్నో విధములైనటువంటి రీతులుగా నడిపించబడుతున్నాం. కానీ ఒప్పందం అనేది లేకపోతే, ఆ నిబంధన అనేది లేకపోతే చాలా కష్టం. ఎందుకో చెప్పనా? కొంతమంది ఎన్నాళ్ళన్నా చూడు, ఎన్ని పండగలన్నా బాని, ఎన్ని నూతన సంవత్సరాలన్నా వెళ్ళిపోయినాయి, ఆ దేవురిప్పు మొఖాలు ప్రియులారా, ఏమండి దెయ్యపు మొఖాలు ఎప్పుడు అలాగే కనబడుకుంటూ తిరుగుతూ ఉంటారు. కాళ్ళల్లో ఆ పేసులో మార్పు రాదు, ఆ జీవితాల్లో మార్పు రాదు. అందుకనే ఇదిగో ఒక నిబంధన ఈ సంవత్సరం ఈ మొదటి వారములో మనకును దేవునికి మధ్య జరగాలి. జరగకపోతే ఎలా ఉంటుందో చెప్పనా? ఒక మాట చెప్తాను. ఒక రాజు, ఇప్పుడు మన కట్ట ఉంది కదా, రాజులు ఎక్కే కట్ట. రాజులో లేకపోతే అది పక్కన ఊరండి, అనగానూరిపాలెమా. ఆ ఊరు పర్యటనకు వెళ్తుండగా కట్ట మీద అంట ఒక అమ్మాయిని చూశాడంట. అమ్మాయి ఏం చేస్తుంది అంటే, ఒక తట్ట పట్టుకొని పంది పెంటలు ఏరుకుంటూ తట్టలో వేసుకుంటుంది. ఏమేం చేస్తుంది? ఏం చేస్తుంది? పంది పెంటలు ఏరుకుని తట్టలో వేసుకుంటాం. తర్వాత ఇది తీసుకెళ్ళి ఒక కొప్పులో పోసిద్ది. చక్కనమ్మాయి, రూపురేఖలు బాగుండాయి. ఏమండి, రాజు చూడగానే ముచ్చట పడ్డాడు. చక్కనమ్మ ఈ అమ్మాయిని తీసుకొని వెళ్ళి నాకు రాణిగా చేసుకుందాం అనుకున్నాడు. శుభ్రంగా తట్టాడ పడేపించాడు. ఆ అమ్మాయిని రథం మీద కూర్చోబెట్టాడు. తీసుకొచ్చి ఇద్దరు పనివారిని అప్పగించి, చెలికత్తులను అప్పగించి, అమ్మ చెలికత్తులారా, ఈ అమ్మాయిని గోపుర తైలముతో నానా రకములైనటువంటి రసాయన పదార్థాలు వేసి శుభ్రంగా స్నానం చేసి రెడీ చేయించి అలంకరించి కూర్చోండబెట్టండి అమ్మా అన్నాడు. హల్లెలూయా. సరే రాజానని చెప్పి శుభ్రంగా స్నానం చేపించారు, పట్టు వస్త్రాలు ధరింపజేశారు, నగలు నట్ర ఏమండి శుభ్రంగా ధరింపజేశారు. ధరింపజేసిన తర్వాత కొన్ని రోజులు, ఒక 6-7 నెలలు గడిచింది. అట్లాగే ప్రతిరోజు వీళ్ళ ఆ అమ్మాయికి ఎవరికి పంది పెంటలు ఎరుకుంటున్న అమ్మాయికి వీళ్ళు ఏం చేశారు? ఇద్దరు పనికత్తులు సేవ చేశారు, శుభ్రం చేశారు. అంతా బాగానుంది. రాజుగారు ఒక రోజు అడిగాడంటే, అమ్మాయి చెలికత్తులారా ఏంటి రాణిగా కాబోయే అమ్మాయి పరిస్థితి ఏంటంటే, రాజా అమోఘం, రాజా ఎంతో అమోఘం, పరిస్థితులంతా సవ్యంలోనికి వస్తున్నాయి అని చెప్పి అన్నారంట. సరే, ఆ రోజు కాగానే ఈ అమ్మాయికి ఏం చేశారు? భోజనం తినిపిస్తానికి వచ్చారు. రాజు దగ్గర మాట్లాడి భోజనం తినిపిస్తానికి వచ్చారు. భోజనం తినిపిస్తానికి వస్తే ఆ భోజనం ప్లేట్లు లాక్కొనమ్మా మీరు వెళ్ళండి, నేను తింటాలే, ఆకలి ఇట్లే తర్వాత తింటాలి అందంట. సరేనని చెప్పింది. వాళ్ళని బయటకు తోలేసి గళ్ళేసింది. గళ్ళేసి ఏమండి అన్నం మొత్తం పిసికిందంట శుభ్రంగా బాగా. కొంతమంది పిసికి 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 ఎంతలా మొత్తం వేసుకొని ఎంతలా అంత అక్కడ పెడతారు చూసావా? పిసికింది. వీళ్ళంతా ఏం చేస్తున్నారు? కిటికీలో ఒక చిన్న బెజ్జం ఉంటే చూస్తా ఉన్నారు.
సరే ముద్దలుగా పిసికి ఆ ముద్దలన్నీ ఏం చేసింది, ఆ కిటికీలు ఆ కన్నంలో పెట్టి ఆ పల్లెంలో ఒక ముద్దలన్నీ మరలా తీసి ఎక్కడేస్తుంది, పల్లెంలో వేస్తుంది. పల్లెం మళ్ళా ఆ ముద్దలన్నీ అయిపోతే మళ్ళా ఇవన్నీ తీసుకెళ్ళి ఆ కిటికీల్లో కణాల్లో పెట్టేసేసి మళ్ళా ఆ ముద్దలన్నీ మరలా ఎత్తుతుండే లేకి వెంటనే రాజుగారి దగ్గరకు పరిగెత్తుకుంటూ వెళ్ళారు ఈ చెలికత్తులు పరిగెత్తుకెళ్ళి రాజుగారు యువరాణి గారు ఏదో వింతైనటువంటి శాస్త్రం చేస్తుంది, ఒక్కసారి వచ్చి చూచిపోండి అన్నారంట. సరే రాజుగారు వచ్చాడు. వచ్చేలేక అమ్మాయి ఏం చేస్తుంది చెప్పరే, పందిపెంటలు ఏరుకున్న బుద్ధి ఇంకా పోలా, అర్థం కాల ఏమండి. అందుకని రాజుగారు ఏం చేశాడంటే తాట ఒలిసేటట్టుగా ఏమండి కొరడాలతో కొట్టించాడంట. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. అలాగే ఎన్ని సంవత్సరములు గతించిపోయినా, ఇదిగో ప్రియులారా, ఎన్ని వారములు, ఎన్ని గడియలు, ఎన్ని తిథియలు గడిచిపోయినా మన జీవితాలలో మార్పు లేకుండా ఉంటే, నిబంధనలోనికి రాకపోతే మన విశ్వాస జీవితం ఏమైనట్టు, ఎందుకు పనికిరాదు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇప్పుడు దేవుని వాక్యము చెప్తున్నటువంటి మాట ఏంటంటే, ప్రియులారా, యాకోబు లాబానుతో నిబంధన చేస్తున్నాడు. లాబాను కూడా విశేషం ఏంటంటే యాకోబుతో నిబంధన చేస్తున్నాడు. లాబాను ఎవరయ్యా అంటే ప్రియులారా, లోక సంబంధి, విగ్రహారాధన చేసేవాడు, దేవునికి దూరస్తుడు. ఈ యొక్క లాబాను యొక్క ఆలోచన ఏంటో తెలుసా, యాకోబును ఈ లోకాచారములలో నుండి, లోక పద్ధతులలో నుండి, అన్య దేవతల పూజలలో నుండి బయటకు వెళ్ళకూడదు యాకోబు అనేది లాబాను ఉద్దేశం. యాకోబు ఉద్దేశం ఏంది, బతికినంత కాలం చాలు ఈ రాత బ్రతుకు, ఈ రోజుతోనన్నా విడుదల ఇచ్చేసేద్దాం అనేది యాకోబు ఆలోచన. ఇప్పుడు వీళ్ళిద్దరు ఆలోచనలో ఎవరి ఆలోచన ఉన్నాయి మనలో? లాబానేమో ఈ రాతలోనే ఉండాలి నేను నా పిల్లలు అనుకుంటున్నాడు. యాకోబేమో విరక్తి చెందిపోయి ఇక నా కొద్దు ఈ రాత బ్రతుకు అని చెప్పి ఎంతటితో ముగించేద్దాం అనుకొని బయటకు వచ్చేసి, ఇప్పుడు వీళ్ళిద్దరిలో లాబాను మనస్తత్వాన్ని, ఇది యాకోబు మనస్తత్వం. చెప్పరేమండి అమ్మా, హల్లెలూయా. తలలీటి ఎత్తండి అమ్మా, తలలీటి ఎత్తండి. ఏదన్నా దేవునికి స్తోత్రం, రేపు ఎల్లుండి ఎప్పుడన్నా హాస్పిటల్కి వెళ్ళి అయ్యా నిద్ర పోకుండా డ్రాప్స్ ఏమన్నా ఉంటాయేమో అడుగుతా డాక్టర్ గారిని. చర్చిలోకి రాగానే తలా 2 డ్రాప్స్ చేస్తా ఒక్కొక్క కళల్లో. ఇక నిద్రపోదాం అన్నా కానీ నిద్ర అది ఎట్టాగే తెరిచి చూడాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పగలు లేదు రాత్రి లేదు, ఏమి నిద్రలు. గమనించండి, ఇప్పుడు మనది ఎవరి వైపు ఏ ఆలోచన కలిగిన వారిగా మనమున్నాం. యాకోబు వలె ఉన్నామా చెప్పరే? అయ్యా గడిచిన సంవత్సరం వరకు ఇదిగో లాబాను ఉద్దేశమే, లాబాను తలంపే, లాబాను ఆలోచనే, లాబాను ప్రయత్నాలే చేశాం. ఇది మొదలుకొని నూతన సంవత్సరంలోనే యాకోబు వలె మారాలనుకుంటే మీ జీవితాల్లో నిజమైన దీవెన కలుగుతుంది. చెప్పండి ఆమేన్. అలాగ ఆలోచించకుండా ఇక ఎప్పుడు లాబాను వలె ఉంటానయ్యా అనుకున్నాం అనుకో, లాబాను ఎవరో లోక సంబంధి కదా, విగ్రహములను చేసుకొని పూజించేవాడు కదా, దేవునికి దూరస్తుడు కదా. మరి లాబాను ఆలోచించినట్లే నేను, నా పిల్లలు, నా అల్లుడు, నా గొర్రె మేక మందలు ఎప్పుడు ఈ రాతలోనున్నాం. ఎన్ని సంవత్సరాలు పోయినా, ఎన్ని పండుగలు పోయినా, ఎన్నన్నా బాని నేను, నా పిల్లలు చెప్పరే.
చెప్పండి. ఈ రోజుకి లేరంటారు మనలో లాభాను స్వభావం కలిగిన వాళ్ళు. పిల్లలేమో ఆటల కాడా, నువ్వేమో చర్చిలోనా. పిల్లలేమో టీవీ ఎదుట, నువ్వేమో చర్చిలోనా. ఇది లాభాను మనస్తత్వం. అర్థం కాల. 2 పీకి 2 తగిలిచ్చి తీసుకొని వస్తే "ఏయ్, రా" అని చెప్పి తీసుకొని వస్తే, యాకోబు తీసుకొని వస్తున్నప్పుడు రాయేలు ఏం చేసిందో తెలుసా? తండ్రి దగ్గరున్న విగ్రహాన్ని ఒకటి దాచిపెట్టుకుని తెచ్చుకుంది. ఆ బుద్ధి పానివ్వకుండా, అయ్యో మా నాన్న వదిలిపెట్టి వెళ్తున్నాం, మా ఇంటిని వదిలిపెట్టి వెళ్తున్నామని ఒక విగ్రహాన్ని తీసుకొని చెప్పరే దాచిపెట్టుకుందంట. ఏమండి అంటే ఎంత దూరం వెళ్ళినా, ఎంత విశ్వాసంలో నలుగుతున్నా, ఎంత ఉపదేశం వింటున్నా, ఎంత ఉపదేశములు ఎదుగుతున్నా సరే మనలో ఇంకా మార్పు రాకపోతే ఇంకెన్ని సంవత్సరాలు ఎరువెయ్యాలి, ఎన్ని సంవత్సరాలు నీళ్లు పెట్టాలి, ఎన్ని సంవత్సరాలు బలపరచాలి నిన్ను? హల్లెలూయా. ఎదగాలి కదా. పాలు తాగుతున్నావు కదా, దూడపిల్ల తాగినట్టు రోజుకి 1 లీటర్ పాలు తాగుతున్నావుగా, ఎదగాలిగా. ఎలిగి పిల్లలాగా నుంటెట్ట? దేవుని స్తోత్రం. ఏమండి ఎదగాలా లేదా? చెప్పరేమండి అమ్మా. మా పాస్టరమ్మ గారు ఏందమ్మా ఇంతలా చేసావంటే, తింటమ్మా అనుకో అంటుంది ముందు. చెప్పరే, ఆమె పెట్టింది తిన్నాను, లావ్ అయ్యాను. ఎదగాలి కదా. ఆత్మీయతలో కూడా ఎదగాలి. ఇప్పుడు గమనించండి, మనం ఎలా ఉన్నాం ఒక్కసారి పరిశీలన చేసుకొని, ఈ మొదటి పునరుద్ధాన దినమే నీవు నిబంధన చేసుకుంటే, ఆ నిబంధన ఏంటో తెలుసా? ఇదిగో దేవా, ఇది మొదలుకొని లోకపు ఆశలు, లోకపు తలంపులు, లోకపు పద్ధతులు ఇక ఈ రోజు నుండి నా జీవితంలోకి రాకుండా నేనొక నిబంధన చేసుకుంటున్నా. ఏంటా నిబంధన? యాకోబు వలె నిబంధన చేసుకుని, నేను ఇదిగో ఈ పరిధి దాటి నేను అటువైపుకు రాను. ఏ పరిధి దాటి? చెప్పరే. పొద్దున ఒక మాట చెప్తున్నా. ఒక విశ్వాసి గారిని ఎక్కించుకొని వెళ్తా పేరు చెప్పాలి. ఒక విశ్వాసి అమ్మ ఎక్కి టీవీ చూస్తుంటేనంటే, టీవీలో సీరియల్ ఎంతమంది చూస్తున్నారు అన్నాడంట పాస్టర్. ఒక ముసలాం ఎత్తిందంట, నువ్వు ఇక నుండి ప్రార్థనకు రాబాక అన్నాడు. టీవీ చూస్తుంటేనే చెప్పరే రావద్దు అన్నాడు. నాకు కటిక్కిన దేవుడు ఒక తలంపు ఇచ్చాడు. మొన్నే వేదనాయకం గారు ఉన్నాడు కదా, వేదనాయకం గారు కుమార్తె పెళ్ళయింది. రిసెప్షన్ జరుగుతూ ఉంటే, రిసెప్షన్ ఎక్కడ గుంటూరులో పెట్టారు, మమ్మల్ని కూడా ఆహ్వానించారు. దేవుని మహాకృప ఏంటంటే, అంత పెద్ద దైవజనులకి ఆ కుమార్తెకు ఆ పెళ్లి కుమారుని సిద్ధపరిచే బాధ్యత నాకు అప్పగించారనమాట. సరే, ఆయన నిజంగా నాకు తెలిసి అమెరికా కాదు, ఎన్ని దేశాలు ఉన్నాయి అన్ని దేశాలు తిరిగేశాడు వాక్యం చెప్పడానికి. మరి నేను చెప్పరే, నేను గోడల్లి, లంకపల్లి, లేకపోతే కనిగిరి, ఒంగోలు, ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో 4 కుగ్రామాలు తిరుగుతున్నా. అంతకంటే నా బతుక్కి ఇంకా లేదు కదా ఛాన్స్. సరే, పెద్ద దైవజన్. సరే, మొదటగా ఉన్న కుర్చీల్లోనే కూర్చున్నప్పుడు ఒక పాస్టర్ గారి వాక్యానికి పిలిస్తే ఎక్కాడు. వెళ్ళేటప్పుడు ఆయన పక్కనే ఉన్నాడు. మనలో విధేయత ఉండాలి కదా మరి. అంతేనా కాదా? వెళ్ళిపోయాడు, నిటారుగా నిలబడ్డాడు, వెళ్ళిపోయాడు, వాక్యం చెప్పాడు, వచ్చేసాడు. వచ్చేటప్పుడు కూడా ఆయన ఎదురుగుండానే రావాలి, ప్రైజ్ లార్డ్ కూడా చెప్పాల. సరే, బాగుంది. నేనన్నా వెంటనమ్మా,
టీవీ చూస్తేనే రావద్దు అన్నాడు కదా, మరి ముందు మీ పాస్టర్ గారినే ముందు చెప్పు. పక్కన వాళ్ళకి చెప్పటం మాని సరి చేసుకోవటం ఆయన నుండి చెప్పరే. ముందు ఆయన సరి చేసుకోము. ఎవరు సరి చేసుకోవాలి? ఒకడికి చెప్పటమే కాదు, మనం కూడా చెప్పరే. టీవీ చూస్తేనే తప్పంటే తోటి దైవజనుడికి తోటి బైబిల్లోనే చెప్తుంది కదా, బైబిలే చెప్తుంది, నీ సహోదరుని దేవుణ్ణి ఎలాగూ ప్రేమిస్తావో నీ సహోదరుని కూడా అలాగే ప్రేమించమను. అది రాదా? అది గుర్తు రాదా? ఇతరులకు చెప్పటానికైనా బోధలు మనం చెప్పరే, మనం పాటించడానికి కాదా? హల్లెలూయా అన్న అడుగుతానయ్యా, ఈ మాట మాత్రం అడుగుతావు, ఏం చేసుకోవటం ఇష్టం. బాగుంది, గమనించండి. అంటే ఎవరికాళ్ళు గొప్ప చెప్పుకోవటం కాదు కావాల్సింది. ఇక్కడ నీ గొప్ప నా గొప్ప ఎవరికి కావాలా? హల్లెలూయా. నీ గొప్ప నా మనం ఆచరించే ఆచరణలోనే మన విలువ, మన గౌరవం, మన పేరు, మన ఖ్యాతి వ్యాపిస్తుందే తప్ప మనం ఎవడెవడో చెప్పుకుంటే కాదు. అక్కడ అర్థం కాల. మా తాతల నేతలు దాగారు, మా మూతులు ఆశం చూడండి, నెయ్యి కంపొత్తాయి అన్నట్టుగా ఉంటే ఏడొత్తాయి. హల్లెలూయా. ఇప్పుడు గమనించండి ప్రియులారా, ఏమండి, యాకోబు ఇక నుండి లోకము వైపు నేను రాను అని చెప్పి నిబంధన చేసుకున్నట్లు నీవు కూడా ఈరోజు ఆ నిబంధన చేసుకొనగలిగితే ఏం చేయగలుగుతాం? దేవుని ఆశీర్వాదమును పొందగలుగుతాం. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఈ సంవత్సరములో దేవుడు నీ జీవితములో ఆశీర్వాదపు వర్షమును, పలకరి వర్షమును, దీవెన వర్షమును కుమ్మరించాలంటే నీవు చేయవలసింది ఏంటంటే ఈరోజే నిబంధనలోనికి రా. నిబంధనలోనికి వస్తే దేవుడు ఆశీర్వాదం ఎలా ఉంటుందో చెప్పనా? దేవుని ఆశీర్వాదం ఎలా ఉంటుందో చెప్పనా? 91వ కీర్తనలో మాట్లాడు, నీ కుడి వైపున 1000 మంది కూలెను, నీ ఎడం వైపున 10,000 మంది కూలెను, అపాయము నీ యొద్దకు రాదు. అది దేవుడిచ్చే ఆశీర్వాదం. అర్థమైందా? ఏ రోగము నీ ఇంటిలోనికి ప్రవేశించదు. ఇవి దేవుడిచ్చే ఆశీర్వాదాలు. నీవు మాత్రం నిబంధన చేసుకోకుండా అన్నీ కావాలి అనుకుంటే చెప్పరే. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు నిబంధన చేసుకో. దేవుడు నిన్ను దీవించకపోతే నన్ను అడుగు. దేవునికి స్తోత్రం. అర్థమవుతుందా? గమనించండి ప్రియులారా. ఇప్పుడు యాకోబు లాబానుతో ప్రమాణం చేశాడు. ఇక లాబానుకు కూడా ఇసుకొచ్చి చేసి పోరా, నీ దారి నువ్వు, ఎన్నాళ్ళు ఈ రొచ్చులో ఉన్నది చాలు, ఈ లోకంలో ఉన్నది చాలు, ఈ చిందులేసింది చాలు, ఈ పనికి మాలిన రాతంతా పూసుకున్న చాలు, ఇక నేను కూడా నిన్ను వదిలేస్తాను, నీ బతుకు నువ్వు బతుకు అన్నాడు. అన్నప్పుడు ఇక వెంటనే బయలుదేరి వాగ్దాన దేశమైన కానానుకు ప్రయాణము చేశాడు యాకోబు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. నేను అంటాను, యాకోబు చేసిన పని ఏంటో తెలుసు? ఒక్కడు రాల బయటికి, ఒక్కడు రాల. తన భార్యలను, తన పిల్లలను, ఏమండి, తన దగ్గర ఉన్న పనివారితో సైతం బయలుదేరాడు. ఇప్పుడు నేను అడుగుతున్నా, నీవు చేయవలసిన వాగ్దానం ఏంటో తెలుసా? నీవు తీసుకోవలసిన స్టాండ్ ఏంటో తెలుసా? ఇకనైనా ఆత్మీయతలో ఎదగాలి, అభివృద్ధి పొందాలి, ఫలించబడాలి అనేటువంటి తీర్మానం నీ జీవితంలో కలిగించుకొని ఈరోజే దేవునితో ఒక నిబంధన చేయి. ఆ నిబంధనలు ఏంటో చెప్పనా? నిబంధనలు ఏంటో చెప్పనా? ఒకటి నేనును నా ఇంటి వారు యెహోవానే. అర్థం కాలే? నువ్వేమెక్కడా, పిల్లలు అక్కడ కాదు. నువ్వేమో చెప్పరేమండి అమ్మా,
నువ్వేమెక్కడ, పిల్లలు అక్కడ కాదు. నా ఇంటి మొత్తం ఎక్కడ ఉండాలి? యాకోబు వెంట పిల్లలు తన భార్యలు ఉన్నట్టుగా చెప్పరే. మొన్న ఒక పాస్టర్ గారు నాకు కొన్ని సలహాలు ఇస్తా ఉన్నాడు. నాకు వేరే పాస్టర్ గారికి వాక్యానుసారమైన మాటలు జరుగుతూ ఉంటే ఆ పాస్టర్ గారు అన్నాడు, పాస్టర్ గారు మీరు అంత పెద్ద ఆయన గారితో అట్లా ఆ వాక్యం గురించి ఆయనకి తెలుసా నీకు తెలుసా అన్నాడు. నువ్వు అసలు మాట్లాడబాకన్నా, ఎందుకో తెలుసా? నువ్వు చెప్పండి. నాకు ఒక పాస్టర్ గారికి వాక్యానుసారమైన వాదన జరుగుతుంది. వాదన అంటే కొట్టుకునే వాదన కాదు. ఉపవాసాలు పెట్టాడంట. ఉపవాసాల్లో 6 బాప్తీసాలు తీసుకున్నారంట. 8 సంఘాల్లో ఉపవాసాలు పెడితే 6 బాప్తీసాలు తీసుకున్నాడంట. ఈ 8 సంఘాల్లో వాళ్ళని అడిగాడంట, ఏమనంటే ఈ సంవత్సరం ఎక్కడ ఉపవాస కోటాలు బాగా జరిగినాయి అన్నాడంట. అన్ని చోట్ల బ్రహ్మాండంగా జరిగినాయి అన్నారంట విశ్వాసులు. అనేసరికి ఈయన అన్నాడంటే ఏం కోటాలు, భోజనాలు కోటాలా అన్నాడు. చూడండి, భోజనాలు కోటాలా? 6 రక్షణ పొందటం ఏంటి? అలనాడు అపోస్తలుల కాలములో 1000 మంది మారారు కదా అన్నాడు ఈయన. సరే, మా ఇద్దరికి పర్లేదుగా బాగానే జరిగినాయి, 6 రక్షణ పొందారంటే పర్లేదుగా అయ్యా అన్నా. అపోస్తలుల కాలంలో అట్ట జరిగింది అన్నాడు. అపోస్తలుల కాలంలో జరిగిందంటే నువ్వు ఒక అపోస్తలుడు ఏం కాదుగా, అపోస్తలు ఉన్న క్వాలిటీస్ ఏమన్నా నీలో ఉండయా అని నేను వాదిస్తాను. ఆయన నన్ను వాదిస్తున్నా, నువ్వు అపోస్తలుడు కాదేమో, నేను అపోస్తలు, ఏముంది నీలో అపోస్తలత్వం అన్నా. నన్నేమో నువ్వు అపోస్తలుడు కాదేమో, నేను అపోస్తలుడినే అన్నాడు. నీలో ఏముంది అపోస్తలత్వం? పొరుగు వారిని ప్రేమిస్తున్నావా? నీ దగ్గర ఏదన్నా డబ్బు ధనం ఏదన్నా ఉంటే కూడా నా పొదలుంటే ఎత్తున్నావని ఈ లొకాలిటీలో మాట్లాడుకొస్తే పక్కనోడు అన్నాడు, పాస్టర్ గారు నువ్వు అంత పెద్ద ఆయన మాట్లాడొద్దారు, నువ్వు నోరు బియ్యను. ఎందుకన్నాను తెలుసా? ఈయనేం పాస్టర్ అంట, ఇలా ఆవిడేమో బాప్తీసం తీసుకోవాలి. ఏంటండి అర్థమైందా మీకు? అమలారా ఇటు చూడండి, ఈయనేమో పాస్టరో, ఇలా ఆవిడేమో, ఈయన చర్చికి వెళ్తే ఏమో గుడికాడికి వెళ్ళి దండం పెట్టుకుని అనుకొని వచ్చేసేసి. అర్థం కాల? పువ్వు ఒకటి తీసుకొని తల్లో పెట్టుకొని ఇట్ట అనుకొని నోరు మూసుకొని వస్తుంది. సరే, నువ్వు నోరు నువ్వు చెప్పటానికి, నాతో మాట్లాడడానికి కూడా అర్హుడు కాదన్న. నువ్వు నాతో మాట్లాడాలంటే ముందు మీ ఆవిడని బాప్తీసం ఇప్పియాలి. స్తోత్రం చెప్పు గట్టిగా. వెళ్ళాడంట మామూలుగా మంచి వేసాడు ఒక ఏత, ఒకటి కాదు పండగొట్టాడంట. ప్రియులారు ప్రతోడితో నన్ను అనిపిస్తున్నా సైతానా అని చెప్పి వేసాడు, రేవెట్టేసాడు. దేవునికి స్తోత్రం. ఏమండి, నెలకల్లా బాప్తీసం తీసుకుంది. ఇప్పుడు మాట్లాడుకున్నారా అన్న. దేవునికి స్తోత్రం కలుగును గాక. నువ్వు సరిలేకుండా నీ ఇంట్లో సరిపెట్టుకోకుండా నువ్వు నాతో మాట్లాడడానికి అరుడు. ఇదంతా కారులోనే జరిగింది. ఆదం నోరు మూసే అన్న. నువ్వు నాకు చెప్పరే, నువ్వు నాకు చెప్పగలిగిన అరుడు కాదు, నాకు కాదు, ఎవరికి బోధ కూడా చెప్పబాక. నువ్వు నీ మాటలు విని ఎవడన్నా మారతాడు అనుకున్నావు, ఎవడు మారడాన్ని. అంతే కదా మరి. నీ ఇంట్లోనే చెప్పుకోలేనాడు ఈదులో చెబుతావు నువ్వు, అంతేనా కాదు? హల్లెలూయా. ఏమండి, తెల్లారేసరికి బాగా కొట్టేసేసి ఏమండి నెలకల్లా బాప్తీసం ఇప్పించాడు. ఆయన ఏ ఊరో కాదు, కొత్తపాలి. మన చర్చికి కూడా వచ్చాడు ఆయన తర్వాత. హల్లెలూయా. ఏమండి గమనించండి. ఇప్పుడు లాభాను కూడా పొమ్మంటున్నాడు దేవుని సన్నిధిలో. యాకోబు వెళ్ళిపోయాడు. అయితే ఇక్కడ 2 మాటలు ఉన్నాయి. ఆ 2 మాటలు చెప్పి నేను ముగిస్తాను. అక్కడ చూడండి, అక్కడ ముందుగా 47వ చరణంలో లాబాను దానికి యాగర్ సహదూత అను పేరు పెట్టాను, అనగా సాక్ష్యపు కుప్ప అని అర్థం ఇస్తుంది. ఏంటది? సాక్ష్యపు కుప్ప. ఇది మనిద్దరి మధ్య సాక్ష్యం.
ఇది మన ఇద్దరి మధ్య సాక్ష్యపు కుప్పగా ఉన్నది అంటున్నాడు. అంటే ఇప్పుడు దేవుని ఎరిగాం, దేవుని బిడ్డలుగా ఉన్నాం, దేవుని పిల్లలుగా మనమున్నాం. మనముంటే ఏమండి, మన సాక్ష్యాన్ని ఎవరు చెప్పాలి? మన సాక్ష్యాన్ని లోకం చెప్తుంది. ఎట్లా చెప్పరే? మన సాక్ష్యాన్ని ఎవరు చెప్తారు? అయ్యా ఒకప్పుడేమో కానీ ఇప్పుడు మాత్రం చెప్పరే, వారు మారారయ్యా, మార్పు చెందారయ్యా, వారిలో మార్పు కలిగిందయ్యా. మారకపోయినా ఆ అమ్మాయ, ఆమ, ఆడ, యాడా. హల్లెలూయా. మన జీవితంలో సాక్ష్యమిచ్చేవారు, సాక్ష్యం పొందే వారిగా మనం ఉండాలి. ఎట్లంటే మన క్రియలను బట్టి మనకు సాక్ష్యం. నిన్న 1 తారీఖు అయిపోయింది కదా, 31 ఫస్ట్. పేతురు గారని ఐలవరం సంఘం ఉంది కదా, ఆ సంఘంలో రాత్రింబగళ్ళు 24 అవర్స్ ప్రార్థన చేశారంట భక్తులందరూ వెళ్ళి. 24 అవర్స్ చెప్పరే, అక్కడ వాళ్ళు చెప్తున్నారు. ఇదే సాక్ష్యం అంటుంది. 24/7 అన్నట్టుగా ఏమండి, క్రొత్త సంవత్సరంలోనికి వెళ్ళబోయే ముందుగా శుభ్రంగా 24 అవర్స్ ప్రార్థన చేశారంట. చేస్తే ఆ ప్రార్థన అయిపోయింది. 1 తారీఖు రోజు కూడా ప్రార్థన అయిపోయింది. సాయంత్రం కుర్రోళ్ళు డీజే పెట్టారంట. కుర్రోళ్ళు ఏం చేశారు? డీజే పెట్టారంట. ఒక ఆమె మనవరాలు వెళ్ళి డాన్స్ చేస్తుంటే చప్పట్లు కొట్టి ఆ అమ్మాయి చొక్కాకి 100 రూపాయలు. ఎవరికి? మనవరాలు డాన్స్ చేస్తుంటే ఏమా 24 గంటల ప్రార్థనలో పాలు పొందింది. మళ్ళా 1 తారీఖు బలలో పాలు పొందింది. శుభ్రంగా వచ్చి మనవరాలు డ్యాన్స్ చేస్తుంటే, అబ్బా నా మనవరాలు ఎంత చక్కగా వేస్తున్నావని చెప్పి డ్యాన్సు శుభ్రంగా వెళ్ళి 100 రూపాయల నోటు చొక్కా కూర్చొచ్చిందంట. సిగ్గులేని మొఖాలు మండిపోనన్నానే. దేవునికి స్తోత్రం కలుగును గాక. అర్థం కాదు. మన సాక్షి ఎలా ఉండాలా చెప్పరేమండమ్మా? మనకొక సాక్ష్యము లోకములో ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. రెండవది యాకోబు ఏమంటాడు అక్కడ? ఆ కుప్పకు గలేదు అంటే కాపల, మెస్పే, దాని పేరు మెస్పే అనేటువంటిది గ్రీకు పదంలో ఉంటుంది. కాపల స్థలం. కాపల చెప్పరేమండి? కాపలా స్థలం అంటే మనకిక ఆ స్థలానికి వెళ్ళినప్పుడల్లా ఏబు గ్రంథంలో కూడా ఒక మాట ఉంటుంది. ఏమనంటే సరిహద్దు రాళ్లను చెరిపివేయువారు కలరు కాబట్టి జాగ్రత్తగా ఉండండి. సరిహద్దు రాళ్ళు మన సరిహద్దు మనకు తెలుసుకోవాలి. మనం ఎంతవరకు నడవాలో, ఎంతవరకు పరుగెత్తాలో, ఏ విధమైన రీతిలో ఉండాలో, మాట్లాడాలో ప్రతిదీ మనం చెప్పరే ఎరిగి నడవాలి. నేను ఈ సంవత్సరం 2 నిబంధనలు చేసుకున్నాను. నేను మీకు కూడా చెప్తాను. ఏంటో చెప్పనా? ఏంటంటే ఎవరైనా ఆపదలో ఉంటే, అయ్యా నాకెవరి దగ్గర డబ్బులు ఇప్పి అని అంటే, నా దగ్గర 100, 50, 1000, 5000 ఉంటే ఆ రోజుకి ఆ సహాయం చేసి వదిలేసి ఇంకొకళ్ళ దగ్గరగా చెప్పరే, ఇంకొకళ్ళ దగ్గరగా అప్పు ఇప్పించ రాదు. నీ దగ్గరుంటే చేయటం, లేతే ఇది ఒక నిబంధన చేసుకున్న మొదటిది. రెండోది ఏంటో తెలుసా? మనాని కానీ, మనోళ్ళని కానీ, మన బంధువులేనని కానీ ఏ మాటైనా వాళ్ళకి చెప్పామనుకో, దేవునికి స్తోత్రం, మనం చెప్పెట్టి ఈ చెప్పకూడదు. ఈ రెండిట్లో చెప్పరే. ఈ 2 నిబంధన చేసుకున్న దేవా, ఈ సంవత్సరం ఈ నిబంధనలు కూడా ఆచరించాలి, అన్నీ ఆచరించుకుంటూ వస్తాను, ఇది కూడా ఖచ్చితంగా ఆచరించాలి అనుకున్న 2 నిబంధనలు చేసుకుంది. ఆ నిబంధనలు కూడా ప్రభు మన జీవితాల్లో నెరవేర్చునుగాక.
చెప్పండి ఆమేన్. ఇప్పుడు అందుకనే మన జీవితమును లాభాను వైపుకు మళ్లించక యాకోబు వలె ఏమండి కానాను వైపుకు మళ్లించే వ్యక్తులు ఉంటే దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని ఏమండి నీ పిల్లలను ఆశీర్వదించి ఒక ఉన్నతమైన కృపలో నిలబెడతాడు. అట్టి కృప ఆశీర్వాదం దేవుడు మనందరికి అందించినట్లుగా అందరం ప్రార్థన చేసుకుందాం, కలలు ఉంచుదాం.